హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి బిగ్గెస్ట్ ధమాక్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ 100% ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ ఉండే వీడియో అన్నమాట ఇది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఈ ఆఫర్ వచ్చేసరికి ఒక పెద్ద ఎక్స్చేంజ్ నుంచి వస్తుంది. సో ఎవ్రీ వన్ ఇన్ దిస్ పార్టిసిపేట్. సో డోంట్ మిస్ దిస్ వన్. అండ్ ఇది ఇంకొక 10 days మాత్రమే ఉంది. ఈ 10 daysలో మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్. డాజీ కాయిన్స్ అయితే వస్తాయి మనకి, దీనిలో చాలా ప్రాఫిట్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యాజ్ యూజువల్ ఎలా చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రిప్టోకి సంబంధించిన వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఎవరు కూడా మిస్టేక్ చేయకుండా ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ దీన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఉంటుంది ఇది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యాప్ ఒక లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇక్కడ ఒక రిఫర్ కోడ్ ఉంటుంది. రిఫర్ కోడ్ అలానే ఉండనివ్వండి. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఒక క్యాప్చా అయితే వస్తుంది. క్యాప్చాని ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీకి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సింది. మొబైల్ నెంబర్ చేసి ఇక్కడ సెండ్ కూడా ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. అండ్ అలాగే మెయిల్కి వస్తుంది. మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి వెరిఫై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ పైన ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే కింద డౌన్లోడ్ నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంచండి, దాన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. గూగుల్ ప్లే ఉంది కదా, సో క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో ఉన్న యాప్ మీకు అందరికీ తెలిసిందే, ఫ్రీగా ఎక్స్చేంజ్ యాప్ ఇది. యాడ్స్ అండ్ ఇక్స్ అనేసి ఎక్స్చేంజ్ యాప్ ఇది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ మీకు క్లిక్ చేసినంత ఇక్కడ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా యాప్ అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ పైన ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. లాగిన్ సైన్ అప్ మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. మీరు ఎలా సైన్ అప్ అయ్యారో సో సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. మీకు ఒక క్యాప్చర్ అడుగుతుంది, ఈ క్యాప్చర్ని ఫిల్ చేసేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై నెంబర్ క్లిక్ చేస్తే మీకు వెరిఫై అయితే అయిపోతుంది, లాగిన్ అయితే అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. మీకు అందరికీ తెలిసిందే ఎక్స్చేంజెస్ యాప్లో కేవైసీ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట, విత్డ్రా చేసుకోవడానికి. సో ఖచ్చితంగా కేవైసీ అయితే చేసేయండి. కేవైసీ చాలా సింపుల్, ఒక 2 minutes టైం పడుతుంది. ఇక్కడ మీకు పైన మీకు నాట్ వెరిఫైడ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. యూజర్ అకౌంట్ వెరిఫికేషన్ అది వెరిఫై నౌ మీకు క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఓకే మీకు క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఐడి టైప్ కన్నా మీరు వచ్చేసరికి ఏ విధంగా పెడతారంటే ఇక్కడ నేషనల్ ఐడి అనే ఆప్షన్ కూడా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. సో టోటల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే ఓకే మీ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఓకే మీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఒక ఆధార్ కార్డ్, ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో ఒక సెల్ఫీ దిగాలి అంతే, ఏం ప్రాసెస్ ఉండదు. సో పాన్ కార్డ్ ఉంటే పాన్ ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో ఒక సెల్ఫీ ఉండాలి. సో స్క్రీన్ షాట్ రాలేదు, అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను. సో అదైన తర్వాత ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ అకౌంట్ వెరిఫికేషన్ 72 hours మీకు వస్తుందన్నమాట. కేవైసీ కంప్లీట్ అవుతుంది 72 hours. సో ఇది పక్కన పెట్టేయండి. ఇంకా 72 hours మీ కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ పైన ఆరు మార్కున్న దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ నో అనేసి ఆప్షన్ ఉంటుంది చూడండి, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఒక నిక్ నేమ్ సెట్ చేసుకోండి. మీకు నిక్ నేమ్ ప్లీజ్ సెటప్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఒక నేమ్ ఇచ్చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీ నేమ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఓవరాల్గా బ్యాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు కేవైసీ సబ్మిట్ చేస్తారు, అంతే అయిపోయింది కదా. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వద్దాం. ఇప్పుడు మెయిన్ ఆఫర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి అయినా ఖచ్చితంగా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన బ్యానర్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిఫర్ అండ్ విన్ అనేసి iPhone 13 Pro అండ్ $40,000 డాజీ కాయిన్స్. సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ ఆఫర్ వచ్చేసరికి 27 January నుంచి February 10th వరకు మాత్రమే ఉంటుంది ఈ ఈవెంట్ అనేది. సో ప్రతి ఒక్కరు చూసిన వెంటనే ట్రై చేయండి. దీంట్లో ఖచ్చితంగా మీకు మినిమం టు మినిమం ఒక $3 నుంచి $10,000 వరకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. అది ఎలానో చూపిస్తాను. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మీరు రిఫర్ అండ్ ఏం చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెంట్ 1 రిఫర్ ఫ్రెండ్స్ టు రిజిస్టర్ అండ్ యాడ్సెన్స్ టు షేర్ 30,000 డాజీ కాయిన్స్, అంటే $30,000 డాజీ కాయిన్, రూపీస్ కాదు గైస్, $30,000. మీరు ఒకసారి ఊహించుకోండి అది ఎంత ఉంటుంది అన్నది.
సో ప్రైజ్ పూల్ అన్నమాట ఇది. సో ఏంటంటే ఇక్కడ మీరు ఒక 10 మెంబర్స్ కంటే ఎబో ఇన్వైట్ చేస్తే కనుక మీకు $30 ఇక్కడ $30 వర్త్ డాజీ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో 10 మెంబర్స్ కంటే ఎక్కువ రిఫర్ చేస్తే $30,000 వస్తాయండి. $30,000 వాల్యూ వచ్చేసరికి సో ఇక్కడ చూసుకోవచ్చు $30 వాల్యూ వచ్చేసరికి 2,251 రూపీస్ అనమాట. సో 30,000 కాదు $30. ఒక 10 మెంబర్స్ కంటే ఎక్కువ రిఫర్ చేస్తే $30 కంటే ఎక్కువ వస్తాయి. అలాగే 50 మెంబర్స్ కంటే ఎక్కువ రిఫర్ చేస్తే 200 వస్తాయి. $200 అంటే ఎంత? 200 కంటే 15,000 రూపీస్. సో మీరు అంత చేయలేరు కాబట్టి ఒక 10 మెంబర్స్ అయినా రిఫర్ చేసుకోండి గైస్. 10 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే $30 మీకు వస్తాయి. సో ఇది అద్దు బ్రో నాకు రిఫర్ అనేది నేను చేయలేను అనుకుంటే కనుక మీకు నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ చెప్తాను అదేంటంటే ఇది మాత్రం ఖచ్చితంగా అండర్ ఫాలో అవ్వండి గైస్. మీకు దీంట్లోనే ప్రాఫిట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సెల్ఫ్గా మీరు ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెంట్ 2 వచ్చేసరికి $10,000 వర్త్ డాజీ రివార్డ్స్ అవైలబుల్ ఎక్స్క్లూజివ్ ఫర్ న్యూ యూజర్స్, కొత్త యూజర్స్కి మాత్రమే. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మీరు 10 డేస్ వరకు చేస్తే కనుక $30 మీకు వస్తాయి. $30 వర్త్ డాజీ కాయిన్స్ వస్తాయి. $10 వరకు ఏం చేయాలి బ్రో మాకు అర్థం కావట్లేదు అంటే, సో గైస్ మీరు దీంట్లో డైలీ $100 గల ట్రేడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. $100 గల ట్రేడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు చెప్తాను, క్లారిటీగా వినండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, న్యూ యూజర్స్ హూ మెయింటైన్ ఏ డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ అట్లీస్ట్ $100 ఫర్ 3 days. అంటే మీరు దీంట్లో $100 ఇప్పుడు నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు $100 ట్రేడ్ చేశాను. సో నెక్స్ట్ డే $100 ట్రేడ్ చేస్తాను. 2 days అయిపోతుందా? ఆ థర్డ్ డే $100 ట్రేడ్ చేస్తాను. 3 days $300 ట్రేడ్ చేస్తాను. ఆ విధంగా చేసినందుకు నాకు $5 అయితే వస్తాయి. ఆగండి, ఇక్కడని స్కిప్ చేసి వెళ్ళకండి. ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తాను. ఒకవేళ మీరు 7 days పాటు అలానే $100 ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి, 7 days పాటు మీకు $15 వస్తాయి. ఒకవేళ 10 days పాటు చేస్తే మీకు $30 వర్త్ డాజీ కాయిన్స్ వస్తాయి. బ్రో దీంట్లో ఇప్పుడు నేను $100 డిపాజిట్ చేసి చేయాలా బ్రో అంటే నో ప్రాబ్లం. మీరు $100 పెట్టాల్సిన అవసరమే లేదు. దీంట్లో జస్ట్ ఒక $1,000 పెట్టండి. దీంట్లో $1,000 $100 అంటే $7,000 కదా. మీరు దీంట్లో జస్ట్ ఒక $1,000 చెప్తున్నాం కదా, $1,000 పెట్టండి. మీ $1,000 మీ ఎక్కడికి పోవు, మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, క్రిప్టోకి సంబంధించిన వాళ్ళు అందరికీ తెలిసిన ప్రాసెస్ ఇది. $1,000 ఎక్కడికి పోవు, మీ విత్డ్రా చేసుకోవచ్చు. $1,000 దీంట్లో పెట్టాలి. ఎలా చేయాలని కూడా చెప్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఈవెంట్ గురించి చెప్పి దాని తర్వాత ప్రాసెస్ మొత్తం చెప్తాను. 3 days పాటు చేస్తే $5 వస్తుంది. 7 days పాటు చేస్తే $15 వస్తుంది. 10 days పాటు చేస్తే $30 వస్తుంది. ఓకే, ఇది ఈవెంట్ థర్డ్ కూడా చెప్తాను చూడండి. ఈవెంట్ 2 మనకు అవసరం లేదు, బట్ ఒకసారి చెప్తాను చూడండి. ఇక లక్కీ యూజర్స్కి iPhone 13 Pro అనేది ఫ్రీ వస్తుంది. ఎస్, iPhone 13 Pro ఇస్తుంది. వాళ్ళకి ఒకవేళ ఐఫోన్ కావాలంటే ఐఫోన్, లేదంటే మనీ కావాలంటే మనీ ఇచ్చిస్తారు వాళ్ళు. సో ఇది మీరు ఒకసారి చదువుకోండి, మీకు తెలుస్తుంది. మనకి ఇప్పుడు మీ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసరికి ఈవెంట్ 2 అన్నమాట. సైన్ అప్ అండ్ సెల్ఫ్ రిఫర్ అనుకోండి, సెల్ఫ్ ఎర్నింగ్ అనుకోండి. సో సైన్ అప్ సెల్ఫ్. సో ఇది రిఫర్ చేసుకున్న వాళ్ళు ఉంటే రిఫర్ చేసుకోవచ్చు. ఇది ఈవెంట్ ఫస్ట్ది. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటండి గైస్, మీరు $100 ట్రేడ్ చేయాలన్నాను కదా, మీ దగ్గర ఒక $1,000 పక్కకు పెట్టుకోండి. $1,000 పక్కకు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే CoinDCXలో అయినా ఎందులో అయినా మీకు ఒక TRXని బై చేయండి. సో నేను చూపిస్తాను. సో నాకు CoinDCXలో వచ్చేసరికి ఒక 12,000 TRX అయితే ఉన్నాయి. నేను దీంట్లో వచ్చి ఒక 1,000 TRXని దాంట్లో డిపాజిట్ చేస్తాను, $1,000ని. సో ఇక్కడ 3 dots మీద క్లిక్ చేస్తాను, సెండ్ ఇట్ ఆన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ అడ్రస్ అడుగుతుంది కదా, ఈ అడ్రస్ వచ్చేసరికి మనం యాడ్స్ ఇక్కడ క్లిక్ మనం ఇక్కడ నుంచి అక్కడ డిపాజిట్ చేద్దాం అన్నట్టు. సో వాలెట్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ TRX సెర్చ్ చేయండి. TRX సెర్చ్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ నుంచి ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని కాపీ చేసుకుందాం. మళ్ళీ CoinDCXలో అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఈ అడ్రస్ పేస్ట్ చేసి ఇక్కడ అమౌంట్ TRX అమౌంట్ వచ్చేసరికి నా దగ్గర ఒక 284 TRX పంపిస్తాను. 284 పంపించేసి ఇక్కడ విత్డ్రా పాస్వర్డ్ చేసుకుంటాను. సో విత్డ్రా చేస్తాను, ఓటీపీ వచ్చింది. సో గైస్ సక్సెస్ఫుల్లీ నేను విత్డ్రా చేశాను. సో నాకు వచ్చేసరికి ఇక్కడ ఒక 15-5 minutes నాకు వచ్చేసరికి దీంట్లోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు దీంట్లో ఒక $1,000 దీంట్లో డిపాజిట్ చేశారు అనుకోండి. సో CoinDCXలో నుంచి TRX అయినా ఏ టోకెన్ అయినా బై చేసి TRX పంపించుకోండి, మీకు బెస్ట్. TRX ఇక్కడ బై చేసేసి ఇక్కడ పంపించుకున్నారు. సో మీకు ఒక $1,000 ఇందులో ఉన్నాయి. $1,000 అంటే దాని వాల్యూ ఒక $13 ఉంటాయి. ఒక $13 కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి గైస్. సో వీడియో లెంతీగా అవుతుంది, బట్ ప్రాసెస్ రెగ్యులర్గా చూసినట్లయితే మీకు పక్కా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం మనం. సో మీరు ఇక్కడ ఒక $10 డిపాజిట్ చేశారనుకోండి గైస్. ఇప్పుడు ఆ $10తోని $100 ట్రేడ్ కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళండి. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత
సో ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ TRX మీరు డిపాజిట్ చేస్తారు కదా, TRX USDT సెలెక్ట్ చేసుకోండి. TRX USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర TRX అయితే ఉన్నాయి గైస్. TRXని ఇక్కడ సెల్ అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒక $10 మీ దగ్గర $10 వర్త్ TRX ఉన్నాయి కదా, ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకోండి. సెల్ TRX మీద క్లిక్ చేసుకోండి. సెల్ TRX మీద క్లిక్ చేస్తే మీకు $10 ఇక్కడ ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, బై మీద క్లిక్ చేయండి. మళ్ళీ $100% క్లిక్ చేసుకోండి, బై క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎంత $20 ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ సెల్ మీద క్లిక్ చేసేయండి, 100 మీద క్లిక్ చేసి సెల్ చేసేయండి. మళ్ళీ ఒక $30 ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ బై మీద క్లిక్ చేసేయండి, బై మీద క్లిక్ చేసి చేసేయండి. సో ఈ విధంగా మీరు 10 టైమ్స్ చేసినట్టయితే మీకు ఎంత అవుతుంది గైస్, 10 × 10 $100 ట్రేడింగ్ కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మీకు అటు ఇటు ఒక 50 రూపీస్ కూడా కాదు, ఒక 20 రూపీస్ అలా లాస్ ఉంటుందేమో, అంటే ప్రైస్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల, ఒక కొన్ని ట్యాక్సెస్ వల్ల. సో మీరు $10 అంటే ఎగ్జాక్ట్గా $10 డిపాజిట్ చేసుకోకండి. మీరు ఒక $13 ఆర్ $15 డిపాజిట్ చేసుకుంటే ఇందులో బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక $15 అలా డిపాజిట్ చేశారనుకోండి, మీరు ఛార్జెస్ అసలు పోగా మీకు ఒక $14-13 ఉన్నా కానీ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ $10 కానీ తక్కువ అంటే మీరు ఇక్కడ ట్రేడ్ అయితే చేయలేరు. అందుకే చెప్తున్నారు, మీరు దీంట్లో ఒక $15 డిపాజిట్ చేస్తే మీరు 100% క్లిక్ చేసి సెల్ చేయండి. ఒక 8 టైమ్స్ చేసేయండి. ఇన్ కేస్ మీరు $15 డిపాజిట్ చేసారు కదా, దీంట్లో 8 టైమ్స్ సెల్ బై ఒక 8 టైమ్స్ చేసినట్లయితే మీకు $100 ట్రేడ్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ డే కంప్లీట్ చేసేసారు, $100 ట్రేడ్. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ డే చేయండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ డే చేయండి. సో 2 డేస్ కంప్లీట్ అయింది. సేమ్ ప్రాసెస్ థర్డ్ డే చేయండి, 3 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో 3 డేస్ కంప్లీట్ అయినందుకు మీకు ఎంత వస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ బ్యానర్లో. సో మీరు ఎంత వస్తుంది, ఇక్కడ $3 ఫ్రీ వస్తాయి. 3 డేస్ కంప్లీట్ చేసుకున్నందుకు ఇక్కడ $3 ఫ్రీ వస్తాయి. సారీ, $5 గైస్, $3 కాదు, $5 ఫ్రీ వస్తాయి 3 డేస్కి. కాదు నాకు $5 వద్దు బ్రో, నాకు ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు అలానే సేమ్ ప్రాసెస్ 7 డేస్ చేయండి. 7 డేస్ చేస్తే కనుక $15 వస్తాయి. అర్థమైంది కదా, 7 డేస్ చేస్తే $15 వస్తాయి. నాకు అది కూడా తక్కువనే బ్రో అనుకుంటే మీరు 10 డేస్ అలా ప్రాసెస్ చేయండి. సేమ్ ప్రాసెస్ అలానే చేయండి 10 డేస్ అలా చేస్తే మీకు $30 వర్త్ డాజ్ అకౌంట్స్ అయితే వస్తాయి. ఓకే గైస్, $30 డేస్ డాజ్ అకౌంట్ అయితే వస్తాయి. సో గైస్ నాకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, నేను డిపాజిట్ చేసి నాకైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు $16.99 ఉంది. సో ఇప్పుడు నేను ట్రేడ్ మీ ముందే కంప్లీట్ చేస్తాను చూడండి. ట్రేడ్ మీద క్లిక్ చేస్తాను, TRX USDT సెల్ చేస్తాను, సెల్ మీద క్లిక్ చేస్తాను, 100% క్లిక్ చేస్తాను, సెల్ TRX మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టు సెల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకి ఈ విధంగా క్యాన్సిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ చేసేసి ప్రైస్ కరెక్ట్ ఎంటర్ చేసేసి సెల్ చేసేయండి. సో గైస్ ఓవరాల్గా చూసుకున్నట్టు నాకు వచ్చేసరికి నేను టోటల్గా ఒక 8 టైమ్స్ ఏమో అలా చేసినందుకు నాకు వచ్చేసి ఇక్కడ 16.81 ఉంది, 16.99 ఉండే. ఇప్పుడు నాకు 0.19 అట్లా కట్ అయింది, ట్యాక్సెస్ అవన్నీ పోను. సో మీకు హిస్టరీ చూపిస్తాను. ట్రేడ్లోకి వెళ్ళేసి ఇక్కడ హిస్టరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బై సెల్ చేశాను. ఓవరాల్గా $100 ట్రేడ్ నేను ఈరోజు కంప్లీట్ చేశాను. సో అదేవిధంగా నేను ఒక 10 డేస్ చేస్తాను గైస్. 10 డేస్ పాటు చేసినందుకు నాకు $30 ప్రాఫిట్ నాకు ఇలాగో వస్తాయి. సో మీకు కూడా $30 ప్రాఫిట్ కావాలనుకుంటే మీరు కూడా 10 డేస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ఆఫర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు $10 దీంతో డిపాజిట్ చేశాను కదా, ఇప్పుడు నా మనీ అక్కడనే ఉండిపోతాయా, నాకు వెళ్ళవా అంటే ఖచ్చితంగా మీకు మీ మనీ మీకు వస్తాయి. అది ఎలా అంటే, సో మళ్ళీ ట్రేడ్లోకి వెళ్ళండి, మీరు TRXని బై చేసుకోండి. మీ దగ్గర ఎంత USDT ఉంటే టోటల్ TRXకి అయితే బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ TRX ఉందనుకోండి, ఇక్కడ సెర్చ్ బార్లో TRX అని సెర్చ్ చేయండి. TRX సెర్చ్ చేసిన తర్వాత మీరు TRX మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అడ్రస్ అడుగుతుంది. సో ఈ అడ్రస్ ఎక్కడ నుంచి ఇస్తారు, CoinDesk నుంచి అయినా వాజిరిక్స్ నుంచి అయినా అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఆల్ మీద క్లిక్ చేసేసి విత్డ్రా కొట్టేయండి. మీకు వితిన్ 5 మినిట్స్లో మీకు CoinDeskలో అయినా CoinDesk, వాజిరిక్స్ అంటే వాజిరిక్స్ అందులోకి అయితే వచ్చేస్తాయి. అక్కడ నుంచి విత్డ్రా చేసుకోవాల్సి మీకు తెలిసిందే. సో మీకు ఈ $30 ఎప్పుడు వస్తాయి బ్రో అనేసి అడుగుతున్నారు కదా. ఇప్పుడు 10 డేస్ కంప్లీట్ చేసాం బ్రో, మాకు $30 ఇంకా రాలేదు. సో అది ఎప్పుడు వస్తుందండి గైస్, మీకు ఈ ఈవెంట్ అంటే కంప్లీట్ అవ్వాలి. ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక 15 డేస్కి మనకు వచ్చేసరికి ఇవి మన వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈవెంట్ ఫిబ్రవరి 10th అయితే అయిపోతుంది. సో 10th లోపు మీరు ఎంత కావాలంటే అంత చేసేయండి. ఒక 10 డేస్ అంటే మీకు ఒక 10 డేస్ అంటే 2 డేస్, 7 డేస్ అంటే 7 డేస్, 3 డేస్ అంటే 3 డేస్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఆఫ్టర్ 10 డేస్, ఈ 10 డేస్ అయిన తర్వాత ఒక 15 డేస్ వెయిట్ చేయండి. 15 డేస్ వెయిట్ చేసిన తర్వాత మీకు మీ వాలెట్లో ఇక్కడ మీకు $30 అంటే $30, $15 అంటే $50, $5 అంటే $5 మీ వాలెట్లోకి అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ట్రేడ్ మీద క్లిక్ చేసి డాజ్ నుంచి USDT సెలెక్ట్ చేసుకొని, USDT నుంచి TRX సెలెక్ట్ చేసుకొని బై చేసుకోండి, CoinDeskకి అయితే పంపించుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను వీడియో డెడికేటెడ్ విత్డ్రా ప్రాసెస్ వీడియో చేసేద్దాం. అలా ఏం లేదు. సో ఒకసారి మీరు దీని మీద బ్యానర్ మీద క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నేను క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే చెప్పాను గైస్. మీకు
క్లియర్గా ఎగ్జాంపుల్తోని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీకు 8th పాయింట్లో మీకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారు, డాజీ రివార్డ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ద అకౌంట్స్ విన్నర్స్ విత్ ఇన్ 15 days ఆఫ్టర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఈవెంట్ Feb 10th అయితే అయిపోతుంది. దాని తర్వాత 15 daysకి మనకు వచ్చేసరికి ఆ 15 days లోపే వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది అన్నమాట. మీరు ఎంత ఒక 1500 డిపాజిట్ చేయాలి, దీంట్లో 1000 రూపీస్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి ఆ 1000 రూపీస్ని డైలీ అటు ఇటు బై సెల్ చేస్తే $100 ట్రేడ్ కంప్లీట్ అవుతుంది. మీరు 3 days చేస్తే $5 వస్తుంది, 7 days చేస్తే $15 వస్తుంది, 10 days చేస్తే $30 వస్తుంది. మీకు ఎంత కావాలో మీరే ఐడియా తెచ్చుకోండి మీ ప్రాఫిట్. సో రిఫర్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా రిఫర్ చేసుకోవచ్చు గైస్. సో రిఫర్ గురించి చెప్పలే కదా, రిఫర్కి కూడా మీకు ఇంత వస్తాయి. మీరు ఒక 10 members రిఫర్ చేస్తారు కదా, ఆ 10 members కూడా సేమ్ ప్రాసెస్ చేస్తేనే మీకు రిఫర్కి ఒక పాయింట్ కౌంట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మీరు 10 members చేశారు, ఆ 10 members కూడా సేమ్ ప్రాసెస్ చేశారు, ఈ విధంగానే మీరు చేసినట్టే సైన్అప్ $30 రావాలి, వాళ్ళకు కూడా చేశారు అనుకోండి, అప్పుడు మీకు $30 వర్త్ రిఫర్కి వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ మీరు 50 కంటే ఎబో చేస్తారు, 200 వస్తాయి. 100 కంటే ఎబో చేస్తే $500 వస్తాయి, డాలర్స్, మనీ కాదు, డాలర్స్. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ ఈవెంట్ గురించి అనమాట. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ట్రస్టెడ్ జెన్యూన్ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అందరూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.